తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలి రావడంతో ప్రయాగరాజ్ ప్రాంతం జనసంద్రమైంది. ఇప్పటికే 10 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపారు. దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. గురువారం మధ్యాహ్నం వరకు జరిగిన పుణ్య స్నానాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా భక్తులు రాగా గురువారం ఒక్కరోజే 30 లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్టు పేర్కొంది. దీంతో పర్వదినాల్లో భక్తుల సంఖ్యను పరిమితుల్లో విధించింది. మిగిలిన రోజుల్లో ఎటువంటి ఆంక్షలు ఉండవని తెలిపింది. మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలి రావడంతో ప్రయాగ్రాజ్ ప్రాంతం జనసంద్రమైంది. ఇప్పటికే 10 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉన్నారు. గురువారం మధ్యాహ్నం వరకు జరిగిన పుణ్య స్నానాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా భక్తులు రాగా గురువారం ఒక్కరోజే 30 లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్లు పేర్కొంది. దీంతో పర్వదినాల్లో భక్తుల సంఖ్యను పరిమితులకు విధించింది. మిగిలిన రోజుల్లో ఎటువంటి ఆంక్షలుండవని తెలియజేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.